బీఆర్ఎస్ ముఖ్య నేతను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారా? ఆ లీడర్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలను రేవంత్ లాక్ చేయాలనుకుంటున్నారా? అదును చూసి ఆ లీడర్ కు షాక్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారా? రాజకీయంగా, ఆర్థికంగా ఆ లీడర్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారా? ఇంతకీ రేవంత్ టార్గెట్ చేసిన ఆ లీడర్ ఎవరు? రేవంత్ ఆ లీడర్నే ఎందుకు టార్గెట్ చేసినట్లు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. కొద్ది రోజులుగా కేసీఆర్ కు సంబంధించిన పలు వ్యవహారాలపై రేవంత్ సర్కార్ సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా హైడ్రా ఏర్పాటు తర్వాత అందరూ కేటీఆర్ ఫామ్ హౌస్ ను కూల్చుతారని ప్రచారం జరిగింది. కానీ అదేమీ జరగలేదు. కానీ సమయం సందర్భం చూసి జన్వాడ ఫామ్ హౌస్ పై రేవంత్ సర్కార్ బుల్డోజర్లు దించాలని డిసైడ్ అయినట్టు టాక్. అంతేకాకుండా కేటీఆర్ ను రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుందట. తెల్లారి లేచింది మొదలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవహరిస్తుండటంతో ఎలాగైనా కేటీఆర్ నోరు మూయించాలని కాంగ్రెస్ పావులు కదుపుతుందట. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ అనుమానాలు బలపడుతున్నాయి. కేటీఆర్ అమెరికా పర్యటన ఉన్న సమయంలో ఇక్కడ ఆయన అనుచరులను కాంగ్రెస్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. కేటీఆర్ కు సంబంధించిన అత్యంత సన్నిహితుడిగా చెప్పుకున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు టాక్. అయితే ఆ వ్యక్తిని ఎందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారో మాత్రం బయటకు చెప్పడం లేదట. ఆ వ్యక్తి నుంచి కేటీఆర్ కు సంబంధించిన ఏదైనా కీలక సమాచారం రాబట్టారా? అసలు ఎందుకు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది అనేది మాత్రం ఇప్పటికీ సస్పెండ్ గా మారింది. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలపై కూడా రేవంత్ సర్కార్ చాలా సీరియస్ గా దృష్టి పెట్టినట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ సన్నిహితులైన బడా రియాల్టర్లకు అనుమతులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే కొందరికి రేరా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. వీరిపై ఏ క్షణంలోనైనా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. అంతేకాదు గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని లీజులను కూడా రేవంత్ సర్కార్ రద్దు చేసింది. కేటీఆర్ సన్నిహితులకు లబ్ధి చేకూర్చేలా రాయదుర్గంలో కోట్లు విలువ చేసే భూమిని లీజ్ కాంట్రాక్ట్ ను రద్దు చేసింది. ఈ చర్యతో కేటీఆర్ ను మొదటగా ఆర్థికంగా లాక్ చేసేలా రేవంత్ సర్కార్ ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు గత ప్రభుత్వంలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ కేసును రీఓపెన్ చేయాలనే ఆలోచనలో ఉందట. గతంలో ఈ కేసులో కేటీఆర్ పిఏ పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు ఆయన టార్గెట్ గానే ఈ కేసు మళ్లీ తిరగదోడాలని చూస్తుందట. అటు రేవంత్ సర్కార్ ఏర్పడిన కొత్తలో టానిక్ లిక్కర్ షాపుల వ్యవహారంలో కఠినంగా వ్యవహరించింది. టానిక్ లిక్కర్ షాప్ రెన్యువల్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. దాంతో ఒక్కొక్కటిగా కేటీఆర్ కు సంబంధించిన అంశాల పట్ల తెర వెనుక పెద్ద కథే నడుస్తుందన్న టాక్ వినిపిస్తుంది. అతి కొద్ది రోజుల్లోనే కేటీఆర్ టార్గెట్ గా మరిన్ని కీలక పరిణామాలు జరగొచ్చనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న కేటీఆర్ తన చుట్టూ ఏర్పడుతున్న పరిస్థితులపై ఆరా తీస్తున్నారట. అవసరాలను బట్టి న్యాయస్థానాలను సంప్రదించే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు తెలిసింది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి తరచూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒక రకంగా కాంగ్రెస్ సర్కార్ కు కేటీఆర్ కంట్లో నలసలా మారారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కేటీఆర్ దూకుడుకు చెక్ పెట్టాలంటే ఏదో రకంగా అతనిని లాక్ చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే కేటీఆర్ ఆయన సన్నిహితులు ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, అదే సమయంలో రాజకీయంగా కేటీఆర్ ను ఎరకాటంలో పెట్టడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఏది ఏమైనా కేటీఆర్ ను రేవంత్ రెడ్డి మాత్రం అంత ఈజీగా వదలడనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. కేటీఆర్ లాంటి నాయకుడిని లాక్ చేస్తే ఆటోమేటిక్ గా మిగతా బీఆర్ఎస్ నాయకులు గప్చుప్ అవుతారని కాంగ్రెస్ ఆలోచిస్తుంది. మొత్తానికి కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. కేటీఆర్ ను కంట్రోల్ చేయడానికి ఉన్న అన్ని అవకాశాలను కాంగ్రెస్ పరిశీలిస్తుందట. మొత్తంగా కేటీఆర్ ను లాక్ చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయి? అసలు రేవంత్ సర్కార్ కేటీఆర్ ను ఎలా డీల్ చేస్తుంది? కాంగ్రెస్ ప్రయత్నాలను కేటీఆర్ ఏ రకంగా డీల్ చేస్తారు? కేటీఆర్ వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్ లో ఎలాంటి మలుపు తిప్పుతుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.